హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళైతే మీకు ఒకటి చెప్తే మీరు కూడా షాక్ అయిపోతారు. మరి ఇంతవరకు ఫిష్ ఎక్వేరియంలో అయితే చేప ఉండేది, కానీ అప్పుడు ఆ చేప ఏం చేసేటప్పుడు అది పడిపోయింది. సో దీని గురించి అంతా మా తమ్ముడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వినండి. ఫస్ట్ ఏమో మేము ఎక్వేరియం క్లీన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అదేమో దీంట్లో ఇక్కడ పెట్టాం. యాక్చువల్గా ఇక్కడ పెట్టాం. ఇక్కడ ఎక్వేరియం పెట్టాం. ఇక్కడ యాక్వేరియం పెట్టాం. ఇక్కడేమో అదేంటో ఫిషెస్ బతకడానికి ఇంకొట్టిని పెట్టాం. దాంట్లో నుంచి అంటే దాంట్లో ఈ దాని నుంచి కావాలన్నా దీంట్లో కలిపోయింది. సో అప్పటి నుంచి మేము ఎత్తుకుంటూ ఉంటున్నాము. అప్పుడు మా తమ్ముడు ఒక ప్లాన్ ఇచ్చాడు, కానీ ఆ ప్లాన్ కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. అది కూడా ఈ సందులోనే ఉంది, దీంట్లో. సో ఇప్పుడు మా తమ్ముడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇదిగోండి, ఇక్కడ ఒక బౌల్ ఉంది, ఇక్కడ యాక్వేరియం ఉంది. దాంట్లో పోస్తున్నాం. అప్పుడు జీయమని దీనిలో వెళ్ళిపోయింది. ఫస్ట్ నుంచి అదే మాది జీబ్రా ఫిష్. అది ఇట్లా స్ట్రైట్ వెళ్ళింది కొంచెం దూరం. అది యాక్వేరియంలోకి వేసేటప్పుడు సైడ్కి వెళ్ళిపోయింది. దాని కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ పడింది. దాన్ని మా తమ్ముడు పట్టుకుంటున్నాడు. అప్పుడు దీంట్లో వెళ్ళిపోయింది. ఇలా కాదు ఇప్పుడు ఇది మన ఫిష్ ఇది ఉంది. అరే లక్కీ, ఇప్పుడు మా తమ్ముడు చూపిస్తాడు ఎలా పట్టుకుంటున్నాడు. ఇదిగోండి, ఇక్కడ ఇదిగో ఇది నన్ను ఫస్ట్ ఇక్కడ ఫిష్ పడిపోయింది. అది ఈజీగా ఇట్లా పట్టేసుకుని యాక్వేరియంలో వేసేసా. సెకండ్ టైం కూడా అదే పడింది. అందుకే మళ్ళీ యాక్వేరియంలో వేసేటప్పుడు అది ఇక్కడ చేప ఎక్కడుంది ఇప్పుడు మీకు జూమ్ చేసి మొత్తం చూపిస్తాం. ఇక్కడ ఉంటే అది ఇట్లా పడిపోయింది. ఒక్క నిమిషం చూసుకోండి. ఇక్కడ దీంట్లో సో మీకైతే ఇంకా క్లారిటీగా చూపిస్తాం అనుకుంటే ఇది పోస్ అవ్వండి కాబట్టి అసలు క్లారిటీ కనట్లా. సో ఇది అక్కడ అదే మా ఫిష్ చచ్చిపోయింది, కానీ బ్రతికి ఉంది ఫ్రెండ్స్. ఒక్కన వస్తుంది, వాటర్ వస్తుంది. ఈ వాటర్ కదరా, మనం మళ్ళీ పైపుని పెడదాం.